హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, ఏమర్థమవుతుంది మీకు? అవును, అదే మామ్ అండ్ డాటర్ కాంబో. చూసారు కదా, మా అమ్మాయిది నాది సేమ్ టు సేమ్ మ్యాచింగ్ అండి. ఇది మనం మిడిల్ క్లాస్ పీపుల్స్ విత్ ఇన్ బడ్జెట్లో, మన బడ్జెట్లోనే చాలా సింపుల్గా మన మామ్ అండ్ డాటర్ కాంబోని ఎలా రెడీ చేసుకోవచ్చు, బడ్జెట్ తక్కువలో మన బడ్జెట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. చూడండి, ఇదే కాంబో మనం బొటిక్లో మనం చేయించుకోవాలంటే మామ్ అండ్ డాటర్ కాంబోని చాలా కాస్ట్ అవుతుందండి. కానీ విత్ ఇన్ ఏ బడ్జెట్లో నాకు చాలా సింపుల్గా అయిపోయిందండి. చూడండి, నేనైతే ఇక్కడ స్పేస్ సిల్క్ శారీ అనేది తీసుకున్నాను. అది కూడా 2 కట్ శారీ అండి. ఇది నేను మీకు తర్వాత కుర్చీల దగ్గర కూడా నేను మీకు చూపిస్తాను. ఎక్కడ కట్ అనేది మనకి కనిపించదండి, కుర్చీలలోకి వెళ్ళిపోద్ది. చూడండి, మంచి స్పేస్ సిల్క్ శారీయే, కాకపోతే 2 కట్ శారీ. షైన్ కూడా చాలా బాగుంటుంది, మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. నేను ఈ శారీ అయితే 300కే తీసుకున్నానండి. యూట్యూబ్ ఛానల్లోనే నేను ఆన్లైనే పర్చేస్ చేశాను. తర్వాత దీన్ని చూపిస్తున్నానుగా చూడండి, లేస్ మీషోలో మగ్గం వర్క్ కట్ వర్క్ లేస్ అనేది తీసుకొని నేను శారీకి స్టిచ్ చేసుకున్నాను. తర్వాత బ్లౌజ్ అండి, చూసారు కదా, పర్ల్స్ బ్లౌజ్ ఇప్పుడు ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది కదండి. నేను ఇది 1000 రూపీస్కి పర్చేస్ చేశానండి. ఇక్కడైతే బ్యాక్ అనేది ఎక్కువగా ఉందండి, అలా బ్యాక్ 12 ఇంచెస్ ఇచ్చారు. సో దాన్ని నేను 2 ఇంచెస్ తగ్గించుకున్నానండి. అది వెనక పర్ల్స్తో కుట్టుకున్నాను. అది ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది కూడా నేను తర్వాత వీడియో అనేది నేను మీకు పోస్ట్ చేస్తాను. చూడండి, ఇది చాలా బాడీ హగ్గింగ్ శారీ అండి. చక్కగా మనకి బాడీకి అతుక్కుపోయి ఉంటుంది. మనం ఈ శారీ అనేది వేస్ట్ చేస్తే చాలా సన్నగా కూడా కనిపిస్తాం మనం. చూడండి, నేను కుర్చీలు చూపిస్తానని చెప్పాను కదా, చూడండి ఎక్కడ కట్ అనేది మనకి కనిపించదు. బాగుందా, నచ్చిందా? ఇది నా ఫైనల్ లుక్ అండి. ఇప్పుడు మా పాప చూద్దాము. మా పాపది కూడా నేను శారీ తీసుకున్నానండి. ఇక్కడ నేను 2 శారీస్ తీసుకున్నాను. శారీ వచ్చేసి 6 మీటర్ పడిందండి. సో నేను ఒక శారీ యూజ్ చేశాను. ఇంకొక శారీలో 3 మీటర్స్ అనేది మా పాపకి ఈ డ్రెస్ అనేది నేను స్టిచ్ చేశానండి. నేను నీ లెంత్ ఫ్రాక్ అనేది తీసుకున్నాను. నీ లెంత్ ఫ్రాక్ విత్ ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అనేది నేను కట్ చేసుకున్నానండి. ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అనేది కట్ చేసుకొని కింద వైర్ జిగ్ జాగ్ చేసుకున్నాను. చూసారు కదా, అలా ఫుల్ సర్కిల్ అనేది కట్ చేసుకున్నాను. ఇట్లా మనకి ఎలా కావాలంటే అలా వేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్లెయిన్గా అనేది చూసారు కదా, ఇందాక బటర్ఫ్లై అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. వెనక డోరీస్ అనేది స్టిచ్ చేశాను. చూసారు కదా, మనకి బటర్ఫ్లై కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. ఇంకా నేను ఫ్లవర్ కూడా స్టిచ్ చేశానండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. బటర్ఫ్లై ఫ్రాక్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదండి ఇన్స్టాలో. మామ్ అండ్ డాటర్ కాంబోలో బటర్ఫ్లై ఫ్రాక్ అనేది బాగా ట్రెండింగ్లో ఉందండి. ఇది మన పాపకు వచ్చేసి 1400 పడుతుందండి, ప్లస్ షిప్పింగ్, అంటే టోటల్గా 1500 పడుతుందండి. కానీ నాకు 350 అరౌండ్ 400లో నాకు ఈ ఫ్రాక్ అనేది చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. 350 కూడా కాదు, 3 మీటర్సే కదా మనం యూజ్ చేసింది. చూడండి, బటర్ఫ్లై ఫ్రాక్ అనేది నేను ఎలా స్టిచ్ చేసుకున్నా అన్న వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇది ఎండలో చూడండి, నేను చాలా మెరుస్తుంది. నేను ఇక్కడ కడ్దానాస్ సిల్వర్ కడ్దానా పూసలు మరియు స్టోన్ చైన్ అనేది యూజ్ చేశాను. దీన్ని ఎలా స్టిచ్ చేయాలి, ఎలా దానిపైన మనం కుట్టుకోవాలన్న వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తానండి. మీకు ఆ వీడియో కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫైనల్గా ఫ్లవర్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, మనకి ఫ్లవర్ కావాలంటే ఫ్లవరు మరియు బటర్ఫ్లై కావాలంటే బటర్ఫ్లై, ఏమి వద్దనుకుంటే ప్లెయిన్గా కూడా ఫ్రాక్ని మనం వేర్ చేయొచ్చు. బేబీస్కి వాళ్ళ కంఫర్ట్ని బట్టి మనం వేర్ చేయొచ్చు. చూడండి, బటర్ఫ్లై కావాలంటే మనం పెట్టుకోవచ్చు. వెనుక బ్యాక్ సైడ్ పిన్స్ అనేది యూజ్ చేసుకొని మనం
కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఆ ప్రాసెస్ కూడా నేను మీకు ఆల్రెడీ మా పాప 6th బర్త్డే ఫ్రాక్ స్టిచ్ చేశానండి, దాంట్లో చూపించాను. అలా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఫ్లవర్ పెడితే ఇలా ఉంటుంది ఫ్రాక్ అనేది. ఇప్పుడు ఇన్స్టాలో ఫ్లవర్స్ టోటల్గా ఫ్రాక్ అంతా ఫ్లవర్స్ పెట్టి కూడా చాలా ట్రెండింగ్లో ఉందండి. ఇలాంటివి మనము ఇంకా చాలా అనేది స్టిచ్ చేసుకుంటే ఫ్రాక్ అంతా పెట్టుకోవచ్చు. ఇలా పిన్స్ అనేది వెనక బ్యాక్ సైడ్ చూపించాను కదా, పిన్స్ పెట్టుకొని మనం ఆ ఫ్లవర్ని ఫ్రాక్కి సెక్యూర్ చేసుకోవచ్చు. చూడండి, ఫ్లవర్ అనేది నేను కింద పెట్టాను. అలా టోటల్గా 6 ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకున్నాం అనుకోండి. అక్కడొకటి, అక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి, మళ్ళీ ఫ్రాక్ బాడీ పార్ట్ మీద ఒకటి, అలా టోటల్గా 6 ఫ్లవర్స్ అనేది మనం మేక్ చేసుకుంటే ఫ్రాక్ మొత్తం అలా ఫ్లవర్తో థ్రెడ్స్తో నాట్ వేసుకోవచ్చండి. అదొక టైప్ ఆఫ్ ఫ్రాక్గా కూడా మనకి చక్కగా రెడీ అవుతుంది. లేదనుకుంటే బటర్ఫ్లై కావాలంటే బటర్ఫ్లై పెట్టుకోవచ్చు. అలా ఎలా కావాలంటే అలా చక్కగా మనం మన బేబీస్కి రెడీ చేసుకోవచ్చండి ఇంట్లోనే. చాలా సింపుల్ అండ్ ఈజీ వే అండి. ఈ బటర్ఫ్లై కానీ, ఫ్లవర్ కానీ, ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ కానీ నేను చాలా క్లియర్గా వీడియో తీసానండి. త్వరలో ఆ వీడియో అనేది నేను మీకు పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మా అవుట్పుట్ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం ఏదన్నా పార్టీకి ఇలా వేసుకెళ్ళినా కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటామండి. చూసారుగా, ఫైనల్గా మా అవుట్పుట్స్ అనేవి రెడీ అయిపోయింది. చెప్పాను కదండి, నేను మా పాపకి 6th బర్త్డే ఫ్రాక్ స్టిచ్ చేశానండి. ఇదేనండి ఆ ఫ్రాకు. వెనక డెకరేషన్ కూడా వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఈ వీడియో కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.